Okay, let's start. So last class, what we have discussed? Network security. Energy. So what is the use of network security group? Hmm. Okay, so how many ways we can associate an NSG? Hmm. Associate అని చెప్పాను. Associate. How many ways we can attach a NSG? NSG. So VM-NIC level, subnet level, or even both. Okay. So how many kinds of firewalls you have it? NSG is a kind of a firewall, right? So two firewalls. So I say NSG. It can control inbound and outbound traffic. I say it can allow or deny the traffic. Yes. So it can control inbound and outbound traffic, or it can allow or deny the traffic. NSG can be associated to VM NIC level or subnet level, or I can say both. So NSG is a kind of a firewall. So how many types of firewalls we have? Two types: stateful firewall and stateless firewall. So what is stateful firewall? It verifies only request traffic but not response traffic. So whereas stateless వచ్చేసరికి it verifies both request and response traffic. So ఇది last class లో we have discussed, right? So general గా this is a my web server అనుకుందాం. This is a web server. So when you associate NSG to a machine, by default, which rule you will get? Default ఏ రూల్ అప్లై అవుతుంది? ఒక ఎన్ఎస్జి అనేది ఒక మిషన్ కి అటాచ్ అయితే దీని రూల్ అప్లై అవుతుంది. సో వెన్ యూ క్రియేట్ అన్ ఎన్ఎస్జి, హౌ మెనీ డిఫాల్ట్ రూల్స్ యూ విల్ గెట్? 6 ఎక్కడెక్కడ? ఇన్బౌండ్ లో 3, అవుట్ బౌండ్ లో 3. So this is my inbound traffic. So what is inbound traffic and what is outbound traffic? The traffic coming inside the server is inbound traffic. The traffic which is generated from server is outbound traffic. Okay. So ikkada naadi internet. So I am trying to connect to this server. So I have hosted a website here on this server. Some Nginx install చేస్తాను నేను. Nginx software. So Nginx software install చేస్తే ఏమవుతుంది? Web server అవుతుంది. Now I have hosted some website here. Now I want to connect to this machine. అంటే బ్రౌజ్ చేయాలనుకుంటున్నా. సో ఏ పోర్ట్ అలో చేయాలి దీంట్లో? ఎనీవన్? సో ఒక వెబ్సైట్ ట్రాఫిక్ ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది? 80, 443 రన్ అవ్వదా? రన్ అవుతుంది. సో వెబ్ సర్వర్స్ ఏంటి? జనరల్ గా టూ, ఒకటి నాన్ సెక్యూర్డ్ వెబ్సైట్స్ ఉంటాయి, సెక్యూర్డ్ వెబ్సైట్స్ ఉంటాయి, రైట్? సో హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్. సో హెచ్టిటిపి వచ్చేసరికి ఏ పోర్ట్ నెంబర్? 80 పోర్ట్, అండ్ హెచ్టిటిపిఎస్ వచ్చేసి 443. సో MySQL
Which port number? 3306. MS SQL 1433. 1433 and SSH Sharp 22. 22 port RDP Double three eight nine. 3389. So if it is Tomcat 8080. 8080, రైట్. ఇలా జనరల్ నోన్ పోర్ట్స్ ఇవి చాలా పోర్ట్స్ ఉంటాయి. 65,000 ఎన్నో పోర్ట్స్ ఉంటాయి, రైట్. సో జనరల్ గా మనం వాడే ఈ పోర్ట్స్ అనుకుందాం. నా ఇక్కడ ఐ హావ్ ఇన్స్టాల్డ్ MySQL. సో ఫ్రమ్ మై సిస్టమ్ ఐ హావ్ ఇన్స్టాల్డ్ సమ్ సాఫ్ట్వేర్. ఫ్రమ్ బై యూజింగ్ దట్ క్లయింట్ సాఫ్ట్వేర్ ఐ వాంట్ టు కనెక్ట్ టు దిస్ MySQL. సో ఏ పోర్ట్ ఓపెన్ చేయాలి? సో MySQL అంటే 3306 ఓపెన్ చేయాలి. అప్పుడే నా ట్రాఫిక్ వెళ్ళి ఆ MySQL కనెక్ట్ అవుతుంది, రెస్పాన్స్ బయటకు వస్తుంది. సో ఇది జనరల్ గా మనం లాస్ట్ క్లాస్ లో జస్ట్ వి హావ్ డిస్కస్, రైట్. సో ఇదంతా ఏంటి? ఐఎమ్ యూజింగ్ ఎన్ఎస్జి ఆన్ వర్చువల్ మిషన్ నిక్ లెవెల్ లో యూజ్ చేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఆన్ సబ్నెట్ లెవెల్, వర్చువల్ మిషన్ నిక్ లెవెల్. నౌ ఇన్ కేస్, సో ఇక్కడ నాది ఒక VNet అనుకుందాం. దిస్ ఇస్ మై VNet. దిస్ ఇస్ VNet అండ్ ఐ హావ్ ఎ సబ్నెట్స్. సో ఇది ఒక సబ్నెట్. So here I have one more subnet. VNet 01. So here I say web subnet. So app subnet. ఇలా నాకు 2 సబ్నెట్స్ ఉన్నాయి. సో వెబ్ సర్వర్స్ లో వెబ్ సబ్నెట్ లో అన్ని వెబ్ సర్వర్స్ మాత్రమే. ఓకే. సో ఈ వెబ్ సబ్నెట్ లో వెబ్ సర్వర్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవచ్చా, ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చా ఒక సబ్నెట్ లో? టెక్నికల్ గా క్యాన్ వి ఇన్స్టాల్ డిఫరెంట్ సర్వర్స్ ఆర్ నాట్? ఎస్, టెక్నికల్ గా యూ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వర్స్. సో ఒక్క సబ్నెట్ లో హౌ మెనీ మిషన్స్ ఐ కెన్ ఇన్స్టాల్? 251, because available IPs మనకు 251 ఉంటాయి. 251 మిషన్స్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. నా ఇక్కడ ప్రతి మిషన్ కి నేను ఎన్ఎస్జి క్రియేట్ చేస్తున్నాను. ప్రతి మిషన్, ఆల్ దీస్ ఆర్ ఆల్ వెబ్ సర్వర్స్ అండ్ ఐఎమ్ డిప్లాయింగ్ ఎన్ఎస్జిస్ ఆన్ VMNIC లెవెల్ టు దీస్ మిషన్స్. సో ఇక్కడ నాకు నా ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్ సబ్నెట్ లో ఒక 200 మిషన్స్ ఉన్నాయి అనుకోండి. ఇలా VMNIC లెవెల్ ఉంది. నౌ ఐ వాంట్ టు గివ్ ఎ రూల్స్. ఏం చేయాల్సి వస్తుంది? ప్రతి మిషన్ కి వెళ్ళి, ప్రతి మిషన్ లో నెట్వర్క్ సెట్టింగ్స్ లో వెళ్ళి ఐ నీడ్ టు రైట్ 200 రూల్స్. ఇండివిజువల్ గా ప్రతి దాంట్లో రూల్ రాయాలి. సో మోడిఫికేషన్ ఉంటే అగైన్ ఐ నీడ్ టు గో ఇన్సైడ్, ప్రతి మిషన్ కి వెళ్ళి మోడిఫై చేయాలి. సో ఇలా ఏంటంటే హెక్టిక్ అయిపోతుంది, ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం కాంప్లెక్స్ అయిపోతుంది. సో టు అవాయిడ్ దట్ వాట్ వీ కెన్ డూ, సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎన్ఎస్జి ఆన్ VMNIC లెవెల్ యూ కెన్ కాన్ఫిగర్ ఇంటూ సబ్నెట్ లెవెల్. సబ్నెట్ లెవెల్ అసోసియేట్ చేస్తే ఏమవుతుంది? ఈ ఎన్ఎస్జి ఇక్కడ క్రియేట్ చేస్తాను నేను, ఇక్కడ క్రియేట్ చేసి ఈ సబ్నెట్ కి అటాచ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఈ ఎన్ఎస్జి అనేది సబ్నెట్ కి అటాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం రూల్ రాస్తామో ఆ సబ్నెట్ లో ఎన్ని మిషన్స్ ఉంటాయో అన్ని మిషన్స్ కి ఆ రూల్ అప్లై అవుతుంది. ఐ డోంట్ నీడ్ టు గివ్ మల్టిపుల్ రూల్స్. ఒకటే ఎన్ఎస్జి, ఒకటే రూల్, ఇట్ క్యాన్ బి అప్లైడ్ టు ఆల్ మిషన్స్ విత్ ఇన్ ద సబ్నెట్. సో అందు గురించి మనం ఎన్ఎస్జి అనేది సబ్నెట్ లెవెల్లో యూజ్ చేస్తాం. సార్ రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారంటే మేము సబ్నెట్ లెవెల్లో యూజ్ చేస్తాం. ఓకే. సో కామన్ గా ఉన్న రూల్ ని మనం మల్టిపుల్ మిషన్స్ కి అప్లై చేయాలంటే బెటర్ టు యూస్ సబ్నెట్ లెవెల్. సో అందు గురించి ఏంటంటే ఏ కేటగిరీ ఆఫ్ సర్వర్స్ ఆ సబ్నెట్ లోనే ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఒక సబ్నెట్ లో అన్ని మిషన్స్ పెడితే ఏమవుతుంది? ఇలా మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. సో అందు గురించే వెబ్ సబ్నెట్ లో ఉన్న వెబ్ సర్వర్స్ మాత్రమే ఉంటాయి, వెబ్ సబ్నెట్ లో వెబ్ సర్వర్స్ మాత్రమే ఉంటాయి, యాప్ సబ్నెట్ లో యాప్ సర్వర్స్ మాత్రమే ఉంటాయి. సార్ వెబ్ సర్వర్స్ 200 ఉంటాయి, 1000 ఉంటాయి, ఇలా అంటే అది మళ్ళీ డిఫరెంట్. ఓకే. సో ఈ రోజు సబ్నెట్ లెవెల్లో వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. ఓకే.
200 ఉండవు కదా, ఆ 1000 మిషన్స్ కూడా ఉండొచ్చు. అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారంటే డిఫరెంట్ ఉంటాయి సినారియోస్. ఐ టెల్ యూ దట్. సో ఇక్కడ ఉన్న సినారియోలు ఏంటి, నాకు ఒక్క VNet లో యాప్ 2 సబ్నెట్స్, యాప్ సబ్నెట్ లో యాప్ సర్వర్స్ మాత్రమే, వెబ్ సబ్నెట్ లో వెబ్ సర్వర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ రోజు విల్ బి టాకింగ్ అబౌట్ 3-tier ఆర్కిటెక్చర్. ఓకే, సో 3-tier ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్పాం మనం లాస్ట్ క్లాస్ లో? 3-tier ఆర్కిటెక్చర్ అని చెప్పాను నేను. ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదామని చెప్పా. సో వాట్, సో వెబ్, యాప్ అండ్ డిబి మూడు కమ్యూనికేట్ అవుతేనే ఒక అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో వితౌట్ దీస్ 3 యూ కెనాట్ రన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ తీసుకున్నాను అనుకోండి. ఓపెన్ చేయగానే ఏమొస్తుంది పేజ్? ఇది ఫ్రంట్ ఎండ్ పేజ్ అంట, వెబ్ సర్వర్ పేజ్. సో దీంట్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ. అది క్లిక్ చేయగానే ఒక్కొక్క అప్లికేషన్ వస్తుంది. ఈ అప్లికేషన్స్ అన్ని ఇంకో సర్వర్ లో ఉంటాయి. సో దీంట్లో యూజర్ నేమ్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, నా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? డేటాబేస్ లో ఉంటాయి. సో ఈ మూడు కమ్యూనికేట్ అవుతూనే ఒక అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఎక్కడ ఏది కమ్యూనికేషన్ పోయినా సరే ఒక అప్లికేషన్ అనేది బ్రీచ్ అయిపోతుంది, కనెక్ట్ అవ్వదు ఇంకా. సో దిస్ ఈస్ కాల్డ్ 3-tier ఆర్కిటెక్చర్ అంటాం మనం. సో ఇక్కడ ఐ డ్రా వన్ డయాగ్రామ్. So this is a web server, app server and database server అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ వెబ్ సర్వర్ వెబ్ సబ్నెట్ లో ఉంది. సో ఆరెంజ్ ఇస్ సబ్నెట్. ఓకే, ఫర్ మీ ఆరెంజ్ ఇస్ సబ్నెట్. సో యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ నేను ఒక్కొక్క మిషన్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇదంతా ఎక్కడ ఉన్నాయి, ఒక VNet లో ఉంది. గ్రీన్ ఇస్ అ VNet. ఓకే, సో ఇవన్నీ ఒకదానికి కమ్యూనికేటెడ్ అయి ఉంటాయి. So now internet, this is internet. So for example, this is my laptop or anyone's laptop, and I need to browse the website first. ఇంటర్నెట్ నుండి బయట నుంచి ఈ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. సో ఇన్బౌండ్ రూల్స్ లో మనం ఏం రాస్తాం ఇక్కడ? ఇన్బౌండ్ రూల్స్ లో వెబ్సైట్ కి కనెక్ట్ అవ్వాలంటే, సో వాట్ ఆర్ ద రూల్స్ వి మెన్షన్ ఇట్? సో ఇన్బౌండ్ రూల్స్ లో వాట్ వి రైట్ రూల్స్? సో NSG లో ఫస్ట్ ఆప్షన్ ఏమొస్తుంది మనకి రూల్ రాసేటప్పుడు? సోర్స్ వస్తుంది, రైట్? నౌ సోర్స్ ఇక్కడ ఏమి ఇస్తాను నేను? నా వెబ్సైట్ ని ఐ వాంట్ టు బ్రౌజ్ ఇట్. నేనే కాదు, ఎవరైనా సరే బ్రౌజ్ చేయాలి. సో సోర్స్ ఏమి ఇస్తాం మనం? ఎనీ ఇస్తాం. సో AWS లో 00 వస్తుంది, ఇక్కడ ఎనీ. సోర్స్ ఎవరైనా పర్లేదు. డెస్టినేషన్ ఏంటి? ఈ వెబ్ సర్వర్. నేను ఇక్కడ ఎనీ ఇచ్చేస్తాను, ఎనీ ఆర్ వెబ్ సర్వర్. డెస్టినేషన్ పోర్ట్ 80 ఆర్ 443 పెట్టేస్తాను నేను. సో యాక్షన్ హలో. సో బయట నుంచి ఎవరైనా సరే నా వెబ్సైట్ ని యాక్సెస్ చేయొచ్చు. ఏ ట్రాఫిక్ పైన, ఏ పోర్ట్ పైన? 80 ఆర్ 443 పోర్ట్ పైన యాక్సెస్ ఇస్తున్నాను. సో ఇప్పుడు బోర్డు లో ఎవరైనా సరే నా వెబ్సైట్ ని బ్రౌజ్ చేసుకోవడానికి రూల్ ఇచ్చేస్తాం మనం. బట్ నాకు ఇంకో రూల్ రాయాలి, ఓన్లీ నా కృష్ణ ల్యాప్టాప్ మాత్రమే SSH పైన యాక్సెస్ ఇవ్వాలి. అంటే ఐ షుడ్ ఏబుల్ టు లాగిన్ ఇన్ టు దట్ మిషన్. సో అప్పుడు సోర్స్ ఏమి ఇవ్వాలి ఇక్కడ? సెకండ్ రూల్,
సోర్స్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ నేను కృష్ణ ల్యాప్టాప్ అని రాస్తాను. డెస్టినేషన్ వెబ్ సర్వర్. డెస్టినేషన్ పోర్ట్ 22. యాక్షన్ హలో. సో సెకండ్ రూల్ ఏమంటుంది, కృష్ణ ల్యాప్టాప్ కి మాత్రమే 22 పోర్ట్ యాక్సెస్ ఇస్తున్నాం. ఇంకెవ్వరు ట్రై చేసినా సరే లాగిన్ అవ్వలేరు వాళ్ళు. సో సెకండ్ పోర్ట్ అలా. ఫస్ట్ అయితే ఆబ్వియస్ గా అందరికీ నా వెబ్సైట్ యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి మనం సోర్స్ ఇస్తున్నాం. ఓకే, నా సెకండ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి అయిపోయింది. సో సోర్స్ ఏదవుతుంది ఇక్కడ, సోర్స్ ఇదవుతుంది, డెస్టినేషన్ ఇది వెబ్ సర్వర్ అవుతుంది. నా వెబ్ టు యాప్ కనెక్ట్ అవ్వాలి. సో టామ్ క్యాట్ వచ్చి ఏ పోర్ట్ పైన రన్ అవుతుందని చెప్పాను నేను, టామ్ క్యాట్ 8080. సో ఇక్కడ 8080 రాస్తాను నేను. నా ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ లో వాట్ వీ కెన్ రైట్, ఫస్ట్ సోర్స్, వాట్ వీ నీడ్ టు రైట్, సోర్స్ వెబ్ సర్వర్. బయట నుంచి ఇది అయిపోయింది, ఇప్పుడు వెబ్ టు యాప్ కనెక్ట్ అవ్వాలి. సో సోర్స్ ఈజ్ అ వెబ్ సర్వర్, అప్లికేషన్ ఈజ్ అ డెస్టినేషన్ సర్వర్. Destination app server. The destination port 8080 because my Tomcat works on 8080, so I'm providing 8080 here. So action hello. So ఇలా రూల్ రాసుకున్నాం, బయట నుంచి వెబ్ టు యాప్. సో ఇక్కడ సోర్స్ యాప్ సర్వర్, డెస్టినేషన్ DB సర్వర్. ఓకే, డెస్టినేషన్ పోర్ట్ 3306. ఎందుకంటే నా MySQL అనేది 3306 పైన రన్ అవుతుంది కాబట్టి ఐఎమ్ గివింగ్ అండ్ పోర్ట్ దట్ ఆప్షన్. సో యాక్షన్ సో ఇది నా రూల్. సో ఇలా నేను రూల్స్ అనేది నేను రాసుకోవచ్చు, ఇట్లా చేంజ్ చేయొచ్చు. డిఫాల్ట్ పోతే మాత్రం ఇదే, తర్వాత కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా రూల్స్ రాస్తాను. సో ఇంకో రూల్ బై డిఫాల్ట్ గా ఏమవుతుంది, ఒక VNet లో ఉన్న అన్ని సబ్నెట్స్ లో ఉన్న మిషన్స్ కమ్యూనికేట్ అవుతాయా అవ్వవా? ఒక VNet లో ఉన్న సబ్నెట్ లో ఉన్న మిషన్స్ బై డిఫాల్ట్ గా కమ్యూనికేట్ అవుతుందా అవ్వదా? అవుతుందా అవ్వదా? అవుతుంది. ఏ రూల్ బట్టి అవుతుంది? సో నా క్వశ్చన్ అర్థమైందా? ఒక VNet లో ఈ మిషన్స్ ఉన్నాయి. సో ఈ VNet లో నాకు 3 మిషన్స్ ఉన్నాయి. బై డిఫాల్ట్ గా అన్ని కమ్యూనికేట్ అవుతుందా, కమ్యూనికేట్ అవ్వవా? అవుతుంది. సో ఏ బేస్ పరంగా అవుతుంది? అవుతుంది, కరెక్టే. లీనియర్ రూల్ అయితే అవ్వద్దు కదా, చెప్పండి. డిఫాల్ట్ రూల్ లో మనకి ఫస్ట్ ఒకటి రూల్ ఉంటుంది, ఏంటి, వర్చువల్ నెట్వర్క్ టు వర్చువల్ నెట్వర్క్ అని ఒక డిఫాల్ట్ రూల్ ఉంటుంది. ఆ బేసిస్ పరంగా ఏమవుతుందంటే ఒక VNet లో ఉన్న మిషన్స్ అన్ని బై డిఫాల్ట్ గా కమ్యూనికేట్ అవుతాయి. సో దట్ మీన్స్, సో ఇలా కమ్యూనికేట్ అవుతుంది, ఇలా కమ్యూనికేట్ అవుతుంది, ఇలా కూడా కమ్యూనికేట్ అవుతుంది, ఒక VNet లో ఉన్నాయి కాబట్టి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే వెబ్ నుంచి సబ్నెట్ కి కనెక్ట్ అవ్వద్దు. డిఫాల్ట్ కమ్యూనికేట్ అవుతుంది, బట్ నాకు అవసరం లేదు. ఏది ఉన్నా ఇక్కడ నుంచే కమ్యూనికేట్ అవ్వాలి. ఇలా నాకేం అవసరం, నాకు అవసరం లేదు. సో అలాంటప్పుడు మనం ఏం రూల్ రాయొచ్చు ఇక్కడ, చెప్పండి ఎవరైనా. సో వాట్ రూల్ ఐ కెన్ మెన్షన్ హియర్? ఇన్నర్ రూల్ అంటే ఏంటి? ఫస్ట్ సోర్స్ ఏం రాయాలి, డెస్టినేషన్ ఏం రాయాలి, పోర్ట్ ఏం రాయాలి. సో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే చెప్తాను. ఫస్ట్ వెబ్ సర్వర్ నుంచి ఏ ట్రాఫిక్ అయినా సరే డేటాబేస్ కి పోవద్దు. వెబ్ సర్వర్ నుంచి ఎటువంటి ట్రాఫిక్ కూడా డైరెక్ట్ గా డేటాబేస్ సర్వర్ కి పోవద్దు. సో వాట్ ఈస్ ద రూల్ ఐ నీడ్ టు రైట్? సోర్స్ వెబ్ సర్వర్
source web server destination DB server. Okay, destination port all ఇవ్వాలా ఎనీ. సో ఎనీ Any. ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే స్టార్ మార్క్ ఇస్తాం. స్టార్ ఇస్ నథింగ్ బట్ ఎనీ. ఓకే, సో యాక్షన్ డినై. Then. ఇప్పుడు ఏమవుతుంది, వెబ్ సర్వర్ నుంచి DB సర్వర్ కి ఏ పోర్ట్ పైన కూడా యాక్సెస్ అవ్వదు ఇంకా. సో నాట్ ఓన్లీ MySQL 22 పోర్ట్ యాక్సెస్ అవ్వదు, MySQL పైన యాక్సెస్ అవ్వదు, ఇంకా ఏదైనా ఇన్స్టాల్ చేసినా సరే నా డేటా అనేది పోదు, ఇంకా బ్లాక్ అయిపోతుంది. సో ఇలా జనరల్ గా మేము ఇలా రాసుకుంటాం రూల్స్. సో ఇంటర్నల్ గా మేము కూడా రాసామనుకోండి ఇలానే రాసుకుంటాం. బట్ ఇదంతా ఏంటి, సబ్నెట్ లెవెల్లో రాస్తాం, ఇండివిజువల్ గా మిషన్ కి రాయం మేము. ఓకే, సో దిస్ ఆల్ విల్ బి రైటింగ్ రూల్. ఓకే, చలో విల్ డూ ప్రాక్టికల్స్. సో ఫస్ట్ ఒక 2 మిషన్స్ క్రియేట్ చేస్తా, వెబ్ సర్వర్స్. VM NIC లెవెల్ పెడతా, తర్వాత తీసేస్తా, తర్వాత సబ్నెట్ లెవెల్ పెడతా. ఓకే, లెట్ us డూ దట్ ఎక్సెస్. సో దీంట్లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 2 మిషన్స్ with NIC level. So without NSG, can I able to connect from my laptop to that machine or not? Without NSG. So I have created machine without NSG. Will I able to connect to that machine or not? So interview లో క్వశ్చన్ ఉంటుంది. సో ఇంక 2 క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్వ్యూలో. నేను వర్చువల్ మిషన్ కి NSG క్రియేట్ చేయలేదు, బయట నుంచి అంటే ఇంటర్నెట్ నుంచి కెన్ ఐ కనెక్ట్ దట్ మిషన్ ఆర్ నాట్, అలానే ఇంటర్నల్ కూడా మిషన్స్ కమ్యూనికేట్ అవుతాయా లేవా అనేది. ఓకే, సో నౌ లెట్ మీ క్రియేట్. సో ఈ 2 మిషన్స్ క్రియేట్ చేస్తాను నేను విత్ ఎన్ఎస్జీస్. సార్ 2 ఎందుకు సార్ అంటే ఎన్ఎస్జీ క్రియేట్ చేసినప్పుడు ఈ రెండింటికి వస్తుందా లేదా అని చూడడానికి. సో 2 ఉంటే మనకు తెలుస్తుంది కదా. సో లెట్ మీ క్రియేట్ 2 మిషన్స్. అంటే 3 tier ఆర్కిటెక్చర్ రాద్దాము, ఫస్ట్ ఆ 2 మిషన్స్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫైన్ లేవు. కెన్ ఐ క్రియేట్ డైరెక్ట్లీ మిషన్? సో జనరల్ గా ఏంటి, మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసి దాని తర్వాత మిషన్ క్రియేట్ చేస్తున్నాం. సో డైరెక్ట్ గా మిషన్ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుందా వీళ్ళు లేదా? We can create directly virtual machine because I need to create everything mali. Okay, so let me use this virtual machine. I'll select this. Now create Azure virtual machine. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ లేదు, బై డిఫాల్ట్ గా వేరే రిసోర్స్ గ్రూప్ కావాలంటే పెట్టుకోవచ్చు, ఇక్కడ ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు రిసోర్స్ గ్రూప్. ఓకే, సో ఐఎమ్ క్రియేటింగ్ రిసోర్స్ గ్రూప్ ఫ్రమ్ హియర్. సెలెక్ట్, సో RG-10 సమ్ నేమ్ ఇచ్చేస్తాను, రిసోర్స్ గ్రూప్ నేమ్. సో ఇక్కడ బ్రాకెట్ లో న్యూ అంటే ఏంటి, ఇప్పుడు క్రియేట్ అవుతుంది అని అర్థం. ఓకే, వర్చువల్ మిషన్ వెబ్ సర్వర్ 01 ఇస్తాను నేను. I'll use same as it is. So I'm using Ubuntu machine. Okay, general Ubuntu వాడతాను నేను. If you want to choose, you can choose different images, but I choose Ubuntu. Standard V1S. So password. So public key అనేది నేను I'll tell you later. ఇప్పుడైతే మనం పాస్వర్డ్ యూజ్ చేద్దాం. మనం Ubuntu ఎక్కువ ఇప్పుడు Ubuntu వాడుతున్నా చాలా. Best నెట్వర్కింగ్. సో ఇక్కడ బ్రాకెట్ లో వెబ్ సర్వర్ 01 అంటే ఇప్పుడు నేను వీనెట్ క్రియేట్ చేయలేదు కదా, ఇక్కడనే క్రియేట్ అవుతుంది చూడండి. బ్రాకెట్ లో న్యూ వెబ్ సర్వర్, బ్రాకెట్ లో న్యూ సబ్నెట్, బ్రాకెట్ లో న్యూ పబ్లిక్ IP. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్, ఐ కెన్ ఈవెన్ చేంజ్ ఇట్ ఆర్ ఐ కెన్ ఈవెన్ క్రియేట్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ వెబ్ సర్వర్ ఉంది కదా, ఇక్కడ నేను ఏమంటానండి, ఇక్కడ వెబ్ అలా కాకుండా వీనెట్ నేమ్ చేంజ్ చేస్తాను నేను. ఐ కెన్ చేంజ్ ఇట్ వీనెట్ 01 అండ్ హియర్ ఐ కెన్ సే వెబ్ సబ్నెట్. నేను జనరల్ గా ఇలా ఇస్తాను, నేను అలానే వాడుతున్నాను. వెబ్ సబ్నెట్ 10.1.
1.0/24. సో ఇక్కడనే అగైన్ యాప్ సబ్నెట్ కూడా క్రియేట్ చేస్తాను నేను. 10.1.2.0/24. సో ఇక్కడ db subnet 10.1.3.0/24. So now I'm creating a VNet with 3 subnets now. Okay. సో ఇక్కడ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో జనరల్ గా క్రియేట్ చేసి అటాచ్ చేస్తాం, అలా కాకుండా మిషన్ క్రియేట్ చేసేటప్పుడు కూడా వీ కెన్ డూ. నౌ ఐ వాంట్ టు డిప్లాయ్ దిస్ మిషన్ ఎక్కడ, వెబ్ సబ్నెట్ లో. నౌ ఐ విల్ బి చేంజింగ్ దిస్ టు వెబ్ సబ్నెట్. ఓకే, నౌ రివ్యూ అండ్ okay. Meanwhile, I'll play it from here one more. So let me create another mission. So RG01 web server -02. So trusted. సో మొన్న మనం Nginx ఇన్స్టాల్ చేసాం. ఎలా ఇన్స్టాల్ చేసాం? Nginx ఇన్స్టాల్ చేసామా లేదా లాస్ట్ క్లాస్ లో? సో ఏ కమాండ్స్ యూజ్ చేసి చేసాం మనం? ఓకే, ఇంకా సో Nginx ఎలా ఇన్స్టాల్ చేసామంటే, నేను ఫస్ట్ ఒక మిషన్ క్రియేట్ చేసా. మిషన్ క్రియేట్ చేసేసి 22 పోర్ట్ ఎనేబుల్ చేసి పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యి, దాని తర్వాత sudo su అని ఇచ్చేసి apt ఇన్స్టాల్ apt అప్డేట్ ఇచ్చాక apt ఇన్స్టాల్ Nginx అని ఇచ్చా. ఈ 3 కమాండ్స్ రాసా. నా నేనేం చేస్తానంటే, ఇప్పుడు కనెక్ట్ అవ్వకుండానే ఇన్స్టాల్ చేయొచ్చు మనం. సో ఇదే పోర్టల్లో ఐ డోంట్ నీడ్ టు కనెక్ట్ ద మిషన్. కనెక్ట్ అయ్యి ఇన్స్టాల్ చేసే కంటే ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తా. ఎలా చేద్దామో చూద్దాం మనం. ఓకే, సో నేను ఇక్కడ మేనేజ్మెంట్ అడ్వాన్స్ వెళ్ళేస్తే, ఇక్కడ కస్టమ్ డేటా అనేది ఉంది. ఇక్కడ నేను ఐ కెన్ ఎంటర్ ద స్క్రిప్ట్. నేను ఏం కమాండ్స్ నేను జనరల్ గా మాన్యువల్ గా రాసానో అదే కమాండ్స్ ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఫస్ట్ ఏం రాయాలంటే, ఇది షెల్ కమాండ్ అని చెప్పాలి వాళ్ళకి. ఇలా /bin/bash ఇచ్చేస్తాను. దీని తర్వాత ఫస్ట్ కమాండ్ ఏం రాసాం మనం? Nginx ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ కమాండ్ sudo su ఎందుకు ఇచ్చాను మనం? అడ్మిన్ రూట్ గురించి. బై డిఫాల్ట్ గా మనం కనెక్ట్ అవ్వగానే ఏమొస్తుంది, నార్మల్ యూజర్ తో లాగిన్ అవుతాం. సో యూ డోంట్ హ్యావ్ రైట్స్ టు రైట్ ఫర్ ద నార్మల్ యూజర్, యూ నీడ్ టు స్విచ్ టు ద రూట్ యూజర్. సో వాట్ ఇస్ ద కమాండ్? sudo su. ఇక్కడ కూడా అదే రాస్తున్నాను, ఎంటర్. దాని తర్వాత వాట్ ఇస్ ద కమాండ్? apt అప్డేట్, రైట్. దాని తర్వాత apt install nginx -y. సో ఇక్కడ ఇచ్చేసాను. నౌ లెట్ మీ రన్ ఇట్. నౌ రివ్యూ అండ్ క్రియేట్. క్రియేట్. సో ఓకే, సో ఇది మనం ఇది ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మనం లాగిన్ అయ్యి ఇన్స్టాల్ చేద్దాం ఇది. సో పబ్లిక్ ఐపీ అడ్రస్, కాపీ ద పబ్లిక్ ఐపీ అడ్రస్, connect, paste the public IP address, putty tool for Linux machines. Okay, so RDP for Windows.
So AZ admin, enter password 1 2 3. So first sudo su. So direct గా ఇలానే టైప్ apt update రన్ అవుతుందా రన్ అవ్వదు. పర్మిషన్ deny. I want to switch to the root user. Sudo su. So now I am in root user. Earlier I was in normal user. ఎలా differentiate చేయొచ్చు root admin కి? సో ఇక్కడ డాలర్ సింబల్ indicates normal user, as symbol indicates root user. So now I say app update. For the app install nginx. ఇక్కడ -y ఎందుకు పెట్టాను అక్కడ? -y లేకపోతే రన్ అవుతుందా రన్ అవ్వదా? అవుతుంది. బట్ ఏమవుతుంది అంటే ఇక్కడ నేను టైప్ చేస్తాను, ఇక్కడ ఎంటర్ చేసేస్తా, ఇక్కడ మళ్ళా అడుగుతుంది y అనేది. నేను ఆ స్క్రిప్ట్ లో y లేకపోతే ఏమవుతుంది, అక్కడ అయిపోతుంది, ఇంకా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అందు గురించి ఆర్గ్యుమెంట్ అనేది -y ఇస్తే ఏమవుతుంది అంటే స్క్రిప్ట్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతుంది. దాని గురించే మనం -y ఇచ్చాం. సో అగైన్ ఐ క్లోజ్ దిస్. సో ఇక్కడ నేను -y అంటే మళ్ళీ ఇంకోసారి ప్రాంప్ట్ అడగదు, అది డైరెక్ట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. One minute. సో ఏమైందంటే ఆ ప్రాసెస్ రన్ అవుతుంది, లాక్ అయిపోయిందా, డిలీట్ చేసేసాను అంతే, ఇంతకు కిల్ చేస్తాను. సో డన్. నౌ లెట్ us browse this. కాపీ. ఇక్కడ బ్రౌజ్ చేసి ఏం రావాలి మనకి? వెల్కమ్ టు ఇంజినిక్స్ రావాలి. మొన్న ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ అది పెట్టా, ఇప్పుడు ఏంటి వెల్కమ్ టు ఇంజినిక్స్ రావాలి. సో గో టు రిసోర్స్. సో దిస్ ఈస్ ద వెబ్ సర్వర్ అండ్ కాపీ దిస్. ఇక్కడ కూడా బ్రౌజ్ చేస్తే వెల్కమ్ టు ఇంజినిక్స్ రావాలి. ఈ రెండు బ్రౌజ్ అవ్వట్లేదు. వాట్ ఈస్ ద ఇష్యూ? ఎన్ఎస్జి రూల్స్ లో నేను 80 పోర్ట్ అలౌ చేయలేదు, అందు గురించి. సో ఇది ఏం ట్రాఫిక్? ఇది వెబ్సైట్ ట్రాఫిక్. వెబ్సైట్ ట్రాఫిక్ ఏ పోర్ట్ పైన ఉంటుంది? 80 పోర్ట్. మన దగ్గర 80 పోర్ట్ పైన ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనం, సో నెట్వర్క్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. నెట్వర్క్ సెట్టింగ్స్ దీంట్లో ఏ రూల్ ఉంది? బై డిఫాల్ట్ గా 22 పోర్ట్ అలౌ చేస్తాం అంతే, 80 రూల్ లేదు. సో నౌ ఐ విల్ యాడ్ ఎ రూల్, ఇన్బౌండ్ పోర్ట్ రూల్. సో ఇక్కడ 80 రూల్ యాడ్ చేస్తాను. సేవ్ ఇట్. ఇలా నేను ఈచ్ ఇండివిజువల్ మిషన్ కి వెళ్ళేసి 80 రూల్ అనేది యాడ్ చేస్తున్నాను. వచ్చేస్తుంది, రెండు ఓపెన్ అయిపోయింది. ఒకటి నేను మాన్యువల్ గా ఇన్స్టాల్ చేస్తా, ఒకటి స్క్రిప్ట్ ద్వారా ఇన్స్టాల్ చేస్తా, రెండు వస్తున్నాయి. సో ఎలా వస్తున్నాయి అంటే నేను ఇక్కడ నా రూల్ అనేది రాసా. సో ఈ రూల్ ఏమంటుంది? ఎవరికైనా సరే 22 పోర్ట్ యాక్సెస్ ఇస్తున్నాం, అలానే ఎవరైనా సరే 80 పోర్ట్ కూడా అలౌ చేస్తున్నాం, రెండు ట్రాఫిక్ ని అలౌ చేస్తున్నాం. బట్ ఇలా నాకు 200 మిషన్స్ ఉంటే ప్రతి మిషన్ కి వెళ్ళి ఇలా పోర్ట్ ని ఎనేబుల్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ హెక్టిక్ జాబ్, రైట్? సో నేనేం చేస్తాను ఇప్పుడు, యాజ్ పర్ దిస్ డయాగ్రామ్, సో ఐ విల్ రిమూవ్ ద ఎన్ఎస్జీస్ టు దిస్ మిషన్. తీసేస్తాను నేను.
ఎన్ఎస్జిస్ తో క్రియేట్ చేస్తా కదా, ఎన్ఎస్జిస్ తీసేద్దాం ఇప్పుడు. సో ఇలా సేమ్ నెట్వర్క్ సెట్టింగ్స్ లో ఈ వెబ్ సర్వర్ ఎన్ఎస్జి ఉంది కదా, క్లిక్ చేయండి. ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా మీరు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ వెళ్ళినా సరే ఇక్కడ ఉంటుంది. సో సెలెక్ట్ దిస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, సెలెక్ట్ దిస్ డిఅసోసియేట్ అంటే అటాచ్ అయింది, డిటాచ్ చేస్తున్నాము. సేమ్ అలానే ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ అండ్ డిటాచ్ and deassociate. సో డిలీట్ కూడా చేసేస్తాను నేను, ఎందుకు మనకు. If I Here I have refresh, one. I don't have any NSG now. So the e-mission కూడా చూద్దాం. Web server 2. Network settings. I don't have NSG and web server 2. I don't have NSG. So రెండు మిషన్ వితౌట్ ఎన్ఎస్జీ ఉన్నాయి. Now let us create a NSG now. సో ఈ యొక్క ఎన్ఎస్జీ క్రియేట్ చేసి ఆ సబ్నెట్ లెవెల్ యాడ్ చేద్దాం. బ్రౌజ్ అవుతుందా? ఇప్పుడు బ్రౌజ్ అవ్వదు ఇప్పుడు, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎనర్జీ. ఎనర్జీ లేకపోతే మాత్రం యూ కెనాట్ ఈవెన్ కనెక్ట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఎస్ చరణ్. సార్ ఇప్పుడు మీరు కస్టమ్ లో వెళ్ళి ఇంజినిక్స్ కి మీరు స్క్రిప్ట్ రాశారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ మీరు ఉబెంటు కాబట్టి ఇంజినిక్స్, ఇఫ్ సపోజ్ నేను విండోస్ 2019 ఆర్ఎల్స్ ఏదైనా వర్షన్ ఓఎస్ తీసుకొని సేమ్ ఐఏఎస్ సర్వర్స్ కి ఇన్స్టాల్ చేయాల్సిన పవర్షెల్ స్క్రిప్ట్ నేను కస్టమ్ డేటాలో రాసేస్తే బిన్ బ్యాష్ రాసా కదా, అప్పుడు పవర్ షెల్ కి సంబంధించింది రాయాలి. ఇట్ విల్ బి డన్. అలా రాస్తారు కదా. రాస్తారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నా, ఇది షెల్ అని చెప్పి రాస్తున్నా నేను. సో మీరు అక్కడ పవర్ షెల్ అని చెప్పి రాస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైన్, షూర్, థ్యాంక్ యూ. సో ఇంకోటి మీకు తెలుసు, పవర్ షెల్ లో ఏంటి అంటే, పవర్ షెల్ లో మాడ్యూల్స్ పరంగా నడుస్తాయి. ఇప్పుడు ఐఏఎస్ రన్ అవ్వాలంటే ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ మీ దాంట్లో ఇన్స్టాల్ అయి ఉంటేనే రన్ అవుతుంది, అదర్వైజ్ రన్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ చూస్తే నథింగ్ ఇస్ దేర్. నౌ లెట్ us క్రియేట్ ఎన్ఎస్జీ. క్రియేటెడ్. సో ఎన్ఎస్జీ. సో I'll write a rule. First by default 6 rules వస్తాయి. ఇవన్నీ డిఫాల్ట్ రూల్స్. దీస్ రూల్స్ యూ కెనాట్ డిలీట్ ఇట్. ఓకే. నౌ I'll add a rule now. సో ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్. సో యాడ్ రూల్స్. సో ఫస్ట్ రూల్ ఏం రాసాను, ఎవరికైనా పర్లేదు ఈ వెబ్సైట్ కి యాక్సెస్ ఇస్తాను అందరికి బ్రౌజ్ చేసుకోవడానికి. సో దిస్ రూల్ సేస్ దట్. ఇక్కడ ఒకటే రూల్ రాసా, ఒకటే ఎన్ఎస్జీ క్రియేట్ చేసా. ఇది మనం ఏం చేస్తామంటే సబ్నెట్ కి అటాచ్ చేస్తాం. సో అసోసియేట్ వెబ్ సబ్నెట్ కి అటాచ్ చేస్తున్నాం. నో యాడ్. ఇప్పుడు ఏమవ్వాలి, ఆ 2 మిషన్స్ కి ఈ ఎన్ఎస్జీ అనేది అటాచ్ అయిపోవాలి. నా ఈ మిషన్ కి వెళ్ళేసి ఇఫ్ ఐ రిఫ్రెష్ ఇట్, నాకు ఎన్ఎస్జీ వచ్చేసింది. మళ్ళీ ఈ మిషన్ కూడా ఎన్ఎస్జీ వచ్చేసింది. ఇక్కడ రూల్ మనం మేనేజ్ చేయడం ఈజీ. ఒకటే ఎన్ఎస్జీలో రూల్ మేనేజ్ చేస్తాం, మల్టిపుల్ ఎన్ఎస్జీ రాయాల్సిన అవసరం ఉంటుంది. అందు గురించి మనం సబ్నెట్ లెవెల్ అనేది వాడతాం. ఓకే. నౌ లెట్ మీ క్రియేట్ అనదర్ మిషన్. నౌ
app subnet, app server. So ఇక్కడ NSG, I don't need it. I'll say none because I don't want now. I will create an NSG on subnet level and attach to the subnet. So ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది? VM NIC level లో అవుతుంది NSG. So I don't need that. So now I'm creating a mission without NSG. So but ఎక్కడ app subnet లో fine. So now I'll choose DB subnet. I don't want NSG. I'll close this. Review and create. ఓకే, ఇక్కడ ఒక పని చేద్దాం. వాళ్ళలో దిస్ వన్ as well. సో నేను ఒక మిషన్ కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటి మనం I need to allow 22 port to my laptop. Add source my IP address ఇస్తాను నేను ఇక్కడ 22 port. సో యాడ్ ఇట్. సో ఇప్పుడు ఏమి ఇస్తాను? నా ల్యాప్టాప్ కి 22 port యాక్సెస్ ఇస్తున్నాను because I want to connect to this machine. So right, let us create a NSGs now. So create RG010 ఇక్కడ app NSG అని రాస్తాను నేను app NSG create. So as of now, these machines are without NSGs. App server network settings చూస్తే NSG లేదు, DB సర్వర్ కూడా NSG లేదు. ఇప్పుడు మనం సపరేట్ గా NSGs క్రియేట్ చేసి రూల్ రాసి అటాచ్ చేస్తాం ఆ సబ్నెట్. నౌ గో టు రిసోర్స్ యాప్ NSG. నౌ ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ లో ఏం రాయాలి మనం? సోర్స్ ఏమొస్తుంది ఇక్కడ? వెబ్ సర్వర్ IP. సో వాట్ ఈస్ ద వెబ్ సర్వర్ IP? వెబ్ లోకి వెళ్తే వెబ్ సర్వర్ IP వచ్చేసి నాకు సో ఇది ఉంది. సో 2.9 ఎలా రాయొచ్చు మనం? ఇప్పుడు నాకు 2 సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి, దీనికి ఎలా రాయొచ్చు? సో 2 IPs ఇవ్వచ్చు. అలా 200 ఉంటే 200 IPs ఇస్తామా? ఇవ్వం కదా, రేంజ్ ఇస్తాం. సబ్నెట్ రేంజ్ ఇస్తే ఆ రేంజ్ లో ఉన్న అన్ని సర్వర్స్ కనెక్ట్ అయిపోతాయి. సో సబ్నెట్ రేంజ్ ఏంటి? 10.1.1.0. సో ఐ సే 10.1.1.0/24. సో దీంట్లో మొత్తం వెబ్ సర్వర్స్ ఉన్నాయి నాకు తెలుసు. ఆ వెబ్ సబ్నెట్ IP అడ్రస్ రేంజ్ ఇది. ఇవన్నీ ఏ సర్వర్ కనెక్ట్ అవుతుంది? 10.1.2.0/24. సో ఏ పోర్ట్ పైన? 8080 పోర్ట్ పైన యాడ్ ఇట్. ఇలా ఇలా ఏంటి, ఈ రేంజ్ లో ఉన్న అన్ని వెబ్ సర్వర్స్ ఆ రేంజ్ లో ఉన్న అన్ని యాప్ సర్వర్స్ కి 8080 పైన కనెక్ట్ అవ్వాలని రూల్ రాస్తాం. సో రూల్ రాసాక ఐఎమ్ గోయింగ్ టు అటాచ్ టు దిస్ సబ్నెట్. అసోసియేట్ యాప్ సబ్నెట్ యాడెడ్. Now let me create another NSG.
DB. సో రైట్ నో ఇక్కడ వెబ్ లో 2 క్రియేట్ చేస్తా, యాప్ లో కమిషన్ క్రియేట్ చేస్తా, DB లో కమిషన్ క్రియేట్ చేస్తా. రియల్ టైమ్ లో మల్టిపుల్ ఉంటాయి. సో ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ లో ఇక్కడ యాడ్. సో సోర్స్ యాప్ సర్వర్ IP అడ్రస్ 10.1.2.0/24. సో డెస్టినేషన్ DB server IP address range 10.1.3.0/24. ఈ పోర్ట్ పైన MySQL 3306. సో ఇక్కడ ఏం రాసాం మనం, యాప్ సర్వర్ లో ఆ రేంజ్ లో ఉన్న యాప్ సర్వర్స్ అన్ని ఈ రేంజ్ లో ఉన్న DB సర్వర్స్ అన్నిటికీ కనెక్ట్ అవ్వాలి. ఏ పోర్ట్ నెంబర్ పైన 3306 రాసి. సో ఆ రూల్ రాస్తే సరిపోతుందా? అటాచ్ కూడా చేయాలి సబ్నెట్ కి. ఓకే, రూల్ రాసా. నౌ ఐఎమ్ అటాచింగ్ టు ద సబ్నెట్ DB server. Alright. ఓకే, సో ఇలా మనం రూల్స్ రాస్తాం. నా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం విల్ బి కనెక్టింగ్ DB సర్వర్. సో ఇది నేను లైనక్స్ మిషన్ నాది. సో విండోస్ టు లైనక్స్ కనెక్ట్ అవ్వాలంటే ఏం వాడతాం మనం? పుట్టి టూల్ వాడతాం. సో లైనక్స్ టు లైనక్స్ కనెక్ట్ అవ్వాలంటే లైనక్స్ నుండి లైనక్స్ కనెక్ట్ కావాలి. నేను SSH యూజ్ చేస్తాం. సో నేనేం చేస్తాను ఇక్కడ SSH యూజర్ నేమ్ ఏంటి AZ admin DB సర్వర్ కనెక్ట్ అవుతున్నాను 10.1.3.4. సో బై డిఫాల్ట్ గా I can able to connect from web to DB. సో ఇప్పుడు DB లో వచ్చేసాను. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి, అలా కనెక్ట్ అవ్వద్దు. నా ట్రాఫిక్ వెబ్ టు DB అనేది ట్రాఫిక్ వెళ్ళకూడదు అంటే ఐ నీడ్ టు రైట్ ఎ రూల్ నో. సో ఇక్కడ DB లో రూల్ రాస్తాను. DBNSG లో ఇన్బౌండ్ లోకి వెళ్ళేసి యాడ్. సో ఇక్కడ సోర్స్ ఏమి ఇవ్వాలి? IP అడ్రస్. సో ఇక్కడ వెబ్ సర్వర్ IP అడ్రస్. సో సమ్ 10.1.1.0/24. ఈ రేంజ్ లో ఉన్న IP అడ్రస్ తో ఉన్న IP అడ్రస్ తోని ఎటువంటి పోర్ట్ కూడా యాక్సెస్ ఇవ్వను అని రాస్తుంది. సో let us discuss this rule. ఈ రూల్ ఏంటి? వెబ్ సర్వర్ ఆ రేంజ్ లో ఉన్న అన్ని వెబ్ సర్వర్స్ ఈ రేంజ్ లో ఉన్న అన్ని DB సర్వర్స్ కి పోర్ట్ అంటే ఏ పోర్ట్ పైన కూడా ట్రాఫిక్ నేను అలో చేయట్లేదు, డినై చేశాను. ఇప్పుడు నేను ట్రై చేశాను అనుకోండి 1 minute తర్వాత అవ్వదు, ఇంకా యాక్సెస్ అవ్వదు. సో నాట్ ఓన్లీ DB, నాట్ ఓన్లీ 22, దాంట్లో ఏం ఇన్స్టాల్ చేసినా సరే యాక్సెస్ అవ్వదు. అప్పుడు ఇంకో ఎనర్జీ క్రియేట్ పెట్టుకోవాలి. అప్పుడు బోత్ అవుతుంది. యూజర్ లెవెల్ యాక్సెస్ ఇవ్వాలి. సో జనరల్ గా వెబ్ ఉండదు. యూజర్స్ ఎవరు ఉంటారు? మన వెబ్ నుండి కాదు కదా, నార్మల్ డెవలపర్స్ ఉంటారు. వాళ్ళ మిషన్ కి ఇస్తాం మనం ఎలాగో యాక్సెస్. మా మిషన్ ఇస్తాం, మన మిషన్ లేకుంటే అన్ని సిస్టమ్స్ యాక్సెస్ ఉంటాయి. బట్ ఆ ఆర్కిటెక్చర్ లో అలానే ఉంటుంది. ఇప్పుడు నా మిషన్ ఉంది అనుకోండి, నేను DB సర్వర్ మెయింటైన్ చేస్తా, వెబ్ సర్వర్ మెయింటైన్ చేస్తా అన్నప్పుడు ఆబ్వియస్ గా 22 పోర్ట్ 2 యాక్సెస్ ఇచ్చుకుంటా నా సిస్టమ్ నుండి. అది పోవచ్చు. ఇంకా డన్, బ్లాక్ అయిపోయింది. ట్రాఫిక్ అనేది వెళ్ళదు. ఇంతకు ముందు వెళ్ళింది, ఇప్పుడు ఆగిపోయింది. సో ఇలా మనం ఏంటంటే ఒక 3-tier ఆర్కిటెక్చర్ తీసుకొని సబ్నెట్ లెవెల్లో ఎన్ఎస్డి క్రియేట్ చేసుకోవచ్చు. సబ్నెట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి?
సో సబ్నెట్ లెవెల్ అడ్వాంటేజ్ అంటే ఒక కామన్ గా ఉన్న రూల్ ని మనం ఇండివిజువల్ గా ప్రతి మిషన్స్ కి ఇవ్వాల్సిన పని లేదు. ఒకటేసారి సబ్నెట్ కి ఇస్తే ఆ సబ్నెట్ లో ఉన్న అన్ని మిషన్స్ కి ఆ రూల్ వచ్చేస్తుంది. సో సబ్నెట్ లెవెల్ లేకపోతే ఏంటి, నా దగ్గర ఎన్ని మిషన్స్ ఉంటాయో అన్ని మిషన్స్ కి నేను రూల్ రాసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ సబ్నెట్ లెవెల్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో మల్టిపుల్ ఉంటే ఎలా అనేది విల్ టాక్ టుమారో. నా సర్వర్స్ ఒకటే సబ్నెట్ లో లేవు, మల్టిపుల్ సబ్నెట్స్ ఉన్నాయి, అప్పుడు ఎలా మేనేజ్ చేస్తాం అనేది రేపు అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ లో చూద్దాం. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? So I'm unable to access your recordings from the last week. Okay, just ping me your email ID here, or else ping in the group. Sure, WhatsApp. sure. Okay. Yeah, fine. Yeah. Is everybody added to WhatsApp group? V5. V5. Batch 5. Okay then. Just ping your email ID on the WhatsApp group. I'll add it. Okay. ఓకే, నేను 24th వరకు కనిపిస్తున్నాయండి నాకు క్లాసెస్. 24th వరకా? 24th. లేదు, ఒక్క నిమిషం ఆగండి.